హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అయిన పరమాన్నం, అది కూడా పచ్చి బియ్యంతో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పచ్చి బియ్యంతో పరమాన్నం తిన్నారా? తింటే మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. వంట రాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా ప్రెషర్ కుక్కర్లో పరమాన్నం ఎలా చేయాలో ప్రీవియస్గా వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. పచ్చి బియ్యమా, ఇదెలా మాకు తెలుస్తుంది అనుకుంటున్నారా? రెగ్యులర్గా వాడే బియ్యం అయితే ఈ కలర్లో ఉంటుందండి. పచ్చి బియ్యం చూడండి, ఇలా కాస్త తెల్లగా రెగ్యులర్ బియ్యం కన్నా కాస్త చిన్న సైజ్ అయితే ఉంటుంది. మీరు బియ్యం షాప్లో అడిగినా కూడా పచ్చి బియ్యం ఇస్తారు. మీకు డిఫరెన్స్ అర్థమవడం కోసం చూపిస్తున్నా. ఇలా బాగా తెల్లగా ఉంటాయి, కాస్త చిన్న సైజ్ అయితే ఉంటాయి. నేనైతే హాఫ్ గ్లాస్ దాకా బియ్యాన్ని తీసుకుంటున్నా. ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు అయితే కడిగేసుకోండి. ఇలా కడిగిన తర్వాత దీంట్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, దీంట్లోకి ఒక 1/2 లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నా. అలానే ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసున్నర దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలనైతే బాగా బాయిల్ అవనివ్వాలి. చూశారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసేసుకోండి. ఒక్కసారి గరిటెతో మిల్క్నంతా కూడా బాగా కలుపుకోవాలి. పరమాన్నం ఎప్పుడైనా కూడా రుచిగా ఉండాలి అంటే దాంట్లో సగ్గుబియ్యం వేసుకుంటే బాగుంటుంది. చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా మరుగుతున్న పాలలోకి సగ్గుబియ్యం వేస్తున్నా. ఎప్పుడైనా కూడా ముందుగానే సగ్గుబియ్యం వేసుకోవాలండి, తర్వాతే బియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా, ఫస్టే అది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక గరిటెతో ఒక్కసారి మిక్స్ చేసి 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఉడికింది కదా. ఇప్పుడు బియ్యంలో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మరుగుతున్న పాలలోకి ఈ బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం బియ్యం వేసుకున్నాక ఒక్కసారి గరిటెతో కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే ఆ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మధ్యలో 10 నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా గరిటెతో అయితే కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల తర్వాత రైస్ అనేది కుక్ అయిందా లేదా చెక్ చేద్దాము. ఇలా మనం అన్నం మెతుకుని పట్టుకుని మెదిపామంటే మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టు. చూశారు కదా, చక్కగా బియ్యం అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పరమాన్నం ఎప్పుడైనా కూడా రుచిగా ఉండాలంటే బెల్లంతో పాటు ఒక 2 స్పూన్ల దాకా పంచదార వేసి చూడండి. పరమాన్నం టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా షుగర్ వేసుకుంటున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అన్నం ఉడికిన తర్వాత ఫ్లేమ్ మట్టుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకుంటున్నా. ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉంటే ఆ వేడికి బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. చూశారు కదా, పరమాన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పరమాన్నం టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవ్వాలంటే దాంట్లో తప్పనిసరిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి కదా. ఇంకొక స్టవ్ మీద ఇలా ఒక హాఫ్ కప్ దాకా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నా. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే పరమాన్నం అంత టేస్ట్ అయితే ఉంటుంది. దీంట్లోకి కొద్దిగా జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పు ఈ విధంగా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే కిస్మిస్ వేశారంటే కిస్మిస్ కూడా చక్కగా వేడికే వేగిపోతాయి. చూశారు కదా, జీడిపప్పు కిస్మిస్ చక్కగా వేగిపోయినాయి కదా. ఈ నేతితో పాటే పరమాన్నంలో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రైస్ కూడా ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నేతితో సహితంగా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి గరిటెతో అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. చూశారు కదా, పచ్చి బియ్యంతో పరమాన్నం చేయడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ కూడా మర్చిపోద్దండోయ్. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చూపించిన విధంగా
పచ్చి బియ్యంతో పరమాన్నం చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.